పెదవి చివరే పలుకుని లేచే చెలిమి ఎదలో చితిగరగిలే ఇకపై సెలవని అడుగే. నాన్న మీరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. థాంక్యూ. సాగర్, నువ్వు బాగున్నావు కదా? నీ కాలు పర్లేదు నాన్న, ఐఎమ్ ఫైన్. ఇప్పుడు మీరందరూ చూశారు కదా, గంగా సాగర్ ఈరోజు ఛాలెంజ్ని పూర్తి చేశారు. ఇక ఇప్పుడు స్కోర్స్ చెప్పాలి. కృష్ణ. ఎస్ బాబు. బాబు, ఈ కాంపిటీషన్లో ఎవరు గెలిచారు? ఎవరి పేరు కింద పాయింట్స్ వేయాలి? కృష్ణ, గంగ పేరు కింద ఒక పాయింట్ని యాడ్ చేయి. కృష్ణ, సాగర్ పేరు కింద కూడా ఒక పాయింట్ యాడ్ చేయి. నిజంగానే బాబు? అవును కృష్ణ. పద. నాన్న, ఈ పాయింట్ ఈరోజు ఈ పోటీ డ్రా అయింది. ఏది చెయ్యబు? మీరిద్దరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే దీనికి అర్థం బాబు, నాన్న ఇప్పుడు కూడా గేమ్ లో ఉన్నారా? ఎస్. మీరు ఇప్పుడు కూడా గేమ్ లో ఉన్నారు నాన్న? ఎస్ ఎస్. మీరిద్దరూ గేమ్ లో ఉన్నారు. హలో జ్యోతి, అది నేను ఇదిగో చిన్న, కూర్చో, రా కూర్చో.
డియర్ పేరెంట్స్, ఇయర్లీ స్పీచ్ యాక్టివిటీకి మీ అందరికీ స్వాగతం. ఈ ఇయర్ మీ అందరి ముందు 2nd క్లాస్ అండ్ 3rd క్లాస్ పిల్లలు పర్ఫామ్ చేస్తారు. ఇక ఈ ఇయర్లో ఈ స్పీచ్ యాక్టివిటీ టాపిక్ ఏంటంటే మై డియర్ ఫ్యామిలీ మెంబర్. అంటే ఇంట్లో అందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టమో చెప్పాలి. ఇప్పుడు నేను అందరికంటే ముందు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను జ్యోతి చతుర్వేదిని. సో ప్లీజ్ చప్పట్లతో వెల్కమ్ చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ గురించే మాట్లాడుతుంది, ఎందుకంటే తను రాత్రంతా కూర్చుని పాఠం నేర్పించింది. అత్తయ్య ఊరుకోండి. నా పేరు జ్యోతి చతుర్వేది. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. ఇక ఈరోజు నేను మా పెద్ద నాన్నమ్మ గురించి మాట్లాడతాను. ఇదేంటి ఈ రోజు సూర్యుడు పశ్చిమాన ఉదయించాడా? నా గురించి మాట్లాడతానని చెప్తోంది. అవును, భగవంతుడికే తెలియాలి వీళ్ళు తన మీద ఏం మై ప్రయోగం చేశారో. ఇంత నేర్పించిన తర్వాత కూడా వాళ్ళ గురించే మాట్లాడుతోంది. నా గురించి కూడా మాట్లాడొచ్చు కదా. చెప్పమ్మా, నీకు మీ పెదనాన్నమ్మ అంటే ఎందుకంత ఇష్టం? మా పెద్ద నాన్నమ్మ ఎప్పుడు మా అమ్మని తిడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది వాళ్ళ అమ్మే చెప్పుంటుంది. ఇంకా ఏ విషయాల్లో నీకు మీ నాన్నమ్మ అంటే ఇష్టమో చెప్పమ్మా. తను మా అమ్మని తిడుతుంది కాబట్టి ఆవిడంటే నాకు ఇష్టం. చూసావా తన మొహం ఎలా అయిపోయిందో? కోపంతో పొయ్యి మీద పెన్నంలాగా ఎర్రబడిపోయింది చూడు. అత్తయ్య ఎందుకలా అంటున్నారు? వదిలేయండి. ఎందుకలా అనకూడదు? నేను పెద్దత్తగారిని కదా, ఏమైనా అనొచ్చు తనని. అయినా నేను తల మీద ఏమైనా కొడుతున్నానా? ఊరుకో మాధవి. సరేలేండి. సరేనమ్మా, ఇక నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. జ్యోతి ఇచ్చిన ఈ స్పీచ్తో మనందరికీ అర్థమవుతుంది పిల్లలు ఎంత అమాయకంగా ఉంటారు అని. ఇప్పుడు నేను నెక్స్ట్ స్పీచ్ కోసం పిలవబోతున్నాను 3rd క్లాస్లో చదువుతున్న కృష్ణాని. Respected teachers and lovable staff of my school. ఈ రోజు నేను నా కుటుంబంలో రాత్రి పగలు ఎవరి గురించి అయితే ఆలోచిస్తానో వాళ్ళ గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను మాత్రం ఇది చెప్పలేను. వాళ్ళంటే నాకు ఎందుకంత ఇష్టమని, వాళ్ళు నాకు ఎంత ఫేవరెట్ అనేది మాత్రం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు మా నాన్నని పరిచయం చేస్తున్నాను. నేను ఈ ప్రపంచంలోకి వచ్చి కళ్ళు తెరిచినప్పుడు నాకు నాన్నంటే ఎవరో అస్సలు తెలియదు. కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో అదైనా చెప్పొచ్చు కదమ్మా. చందాపూర్, మన ఊరికి. నేను అక్కడే పుట్టాను. నీకు తెలుసా కృష్ణ, నేను మా ఊరు వదిలి వచ్చేటప్పుడు బహుశా నాకు నీ వయసే ఉంటుందేమో. అంటే మనం ఇక మీదట ఊర్లోనే ఉంటామా? ఇక్కడికి ఎప్పుడు రామా? చెప్పమ్మా. నిన్న రాత్రి బెనారస్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఒక బస్సు గంగా నదిలో పడిపోయింది. పడిపోయినందుకు కారణం ఏంటో ఇంతవరకు తెలియలేదు. కానీ పోలీసులు నిన్న రాత్రి సంఘటనా స్థలానికి యాక్సిడెంట్ జరిగిన కాసేపటికే వెళ్లి చేరుకున్నారు. పోలీస్ తమ సర్చ్ ఆపరేషన్ తెల్లవారడానికి ముందు మొదలు పెట్టలేకపోయారు. వారి అంచనాల ద్వారా తెలిసిందేంటంటే ఈ సంఘటనలో చనిపోయిన వారి సంఖ్య 45కు చేరుకుంది. అయ్యో భగవంతుడా. కానీ ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి వివరాలను అందించలేకపోతున్నారు. ఈ బస్సు బనారస్ నుండి చందాపూర్ కి బయలుదేరిందని తెలిసింది.